మార్గాని భరత్ గారిని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సినిమా హీరో అయినటువంటి వైసీపీ పార్టీ వారు కూడా మార్గాని భరత్ గారిని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారి చిరు అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా నేను వారికి మైక్ని అందజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగా పీస్ మెసేజ్ ఫౌండేషన్ కార్యక్రమానికి వచ్చినందుకు, అదేవిధంగా సిరాజుర్ రెహమాన్ గారి వ్యాఖ్యానం వినడం. నేను యాక్చువల్గా ఫేస్బుక్లో చాలా సార్లు నా మనసు బాగోన్నప్పుడు సిరాజుర్ రెహమాన్ గారి స్పీచెస్ వింటూ ఉంటాను. నిజంగా చాలా చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది. ఇవాళ మొట్టమొదటిసారి లైవ్లో సిరాజుర్ రెహమాన్ గారి స్పీచ్ వినడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ముస్లిం సోదరులు సోదరిమణులు ఇక్కడ ఇలా కలవడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. నేను యాక్చువల్గా ఒక సినిమాలో హీరో కింద చేశాను, ఓయ్ నిన్నే అనే మూవీలో. దాని తర్వాత రీసెంట్గా భగవంతుడు గాడ్ బ్లెస్ చేస్తే వైఎస్ఆర్సిపి పార్లమెంట్ కోఆర్డినేటర్ కింద కూడా మొన్న 12వ తారీఖున అనౌన్స్మెంట్ అయింది. అండ్ దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఇట్లాగా భగవంతుడు కార్యక్రమానికి ఇవాళ నేను ఈవినింగ్ రావడం కూడా ఆ భగవంతుడు ఆశిస్తేనే, నిజంగా కోరుకుంటేనే నేను ఇవాళ వచ్చానేమో అని నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ హ్యూమన్ రైట్స్ అండ్ మోరల్ వాల్యూస్ నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒక మోరల్ వాల్యూ, నైతికత, మన భారతదేశానికి కుల మతాలకి అతీతంగా నైతికత విలువలు ఉన్న దేశము మన భారతదేశము. మన ప్రపంచ దేశాలతో అన్నీ పోల్చుకుంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మనం చూసినట్టయితే మన ఉమ్మడి కుటుంబాల్లో పూర్వం ఉండేవాళ్ళము. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు మన పెద్దలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఒక మోరల్ వాల్యూస్ నేర్పేవారు. నిజంగా ఒక నైతికత విలువలు ఉన్న దేశంలో డెఫినెట్గా హ్యూమన్ రైట్స్ ప్రిజర్వ్ అవుతుంది, మానవ హక్కులు పరిరక్షింపబడతాయి. అదేంటంటే పూర్వం రోజుల్లో మనకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు, పెదనాన్నలు, తాతలు, అమ్మమ్మలు ఇదివరకు అంత పెద్ద ఫ్యామిలీ ఉండేటప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు అంతే బిజీ లైఫ్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫాదర్ కూడా జాబ్ చేస్తున్నారు, మదర్ కూడా జాబ్ చేస్తున్నారు. అంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతున్నారు, సాయంత్రం వచ్చేసరికి ఎవరి కాళ్ళు టైర్ అయిపోతున్నారు. సో ఈ రకంగా ఎవరు బిజీ లైఫ్లో ఉన్నారు. పూర్వం రోజుల్లో నాకు తెలిసి మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో మారల్ వాల్యూస్ మీద కూడా ఒక క్లాస్ తీసుకునేవారు అన్ని స్కూల్స్లో కూడా. కానీ ఇవాళ ఉన్న జనరేషన్స్లో మారల్ వాల్యూస్ మీద నాకు తెలిసి ఒక క్లాసెస్ కానీ ఇది కానీ లేదు. సో సార్ లాంటి ఇలాంటి సిరాజుర్ రెహమాన్ గారు ఇచ్చే స్పీచెస్ అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా కనీసం రోజుకి ఒక అరగంట సేపు అయినా మనం అందరం విన్నట్టయితే నిజంగా మనలో ఒక మోరల్ వాల్యూస్ అనేది డెఫినెట్గా వస్తాయి. మనలో మోరల్ వాల్యూస్, నైతికత ఉంటే మన మానవ హక్కులు పరిరక్షింపబడతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మనలో మంచి ప్రేమ, ఆప్యాయం ఇవన్నీ ఉంటే మనం జనరల్గా ఒక రకమైన తప్పులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అదే మన మనసు ఎప్పుడూ నిర్మలంగా ప్యూరిటీతో ఉండాలి. అప్పుడే మనకి నిజంగా హ్యూమన్ రైట్స్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. సిరాజుర్ రెహమాన్ గారు నిజంగా ఇందాడ భగవద్గీత చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటి ఒక ముస్లిం వ్యక్తి అయ్యుండి ఇంత గొప్పగా చెప్తున్నారు, మేమందరం కూడా హిందూస్ అయ్యి ఈయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. కానీ చాలా బాగా అనిపించింది. మొట్టమొదటిసారి ఇలా లైవ్ స్పీచ్లో నేను వినడం చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. అండ్ ఇలాంటి స్పీచ్కి వచ్చినందుకు మరి ముందు ఇంకా ఎన్నో స్పీచ్లు సార్ దగ్గర వినాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంఎఫ్ ఫౌండేషన్ వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.